తీగ లాగితే డొంక కదిలింది. ఒకరు చిక్కితే ముఠా మొత్తం పట్టుబడింది. పైరసీ చేస్తున్న వారు ఒక్క ముఠా కాదని చాలా మంది ఉన్నారని పోలీసులు చెప్తున్నారు. వారిని పట్టుకోవాలంటే చాలా కష్టం. కొందరు చిక్కొచ్చు, కొందరు చిక్కాలంటే చాలా టైం పడొచ్చు. ఈలోపు కొత్త సినిమాల పైరసీ కొనసాగుతూనే ఉంది. అందుకే పైరసీని అరికట్టేందుకు సినిమా ఇండస్ట్రీ తన వంతు కర్తవ్యంగా అనేక చర్యలు తీసుకోవాలి. పోలీసులకు సహకరించాలి. మొత్తం వ్యవహారంలో చేయాల్సిందేమిటి? సినిమా వేల కోట్ల బిజినెస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి సినిమాను ఈ మధ్యకాలంలో పైరసీ చేసి ఆన్లైన్లో వదులుతున్నారు. ఈ ఏడాది విడుదలైన ప్రతి సినిమా రిలీజ్ రోజే పైరసీ ద్వారా ఆన్లైన్లోకి వచ్చింది. సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ సినిమా పైరసీపై అప్పట్లో చిత్ర బృందం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాని వెనుక 45 మంది ముఠా ఉన్నట్లు ఆరోపించింది. గేమ్ చేంజర్ విడుదలకు ముందే నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులకు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయి. తాము అడిగిన సొమ్ము ఇవ్వకపోతే పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని బెదిరించారు. సినిమా విడుదలైన తర్వాత హెచ్డీ ప్రింట్ లీక్ చేశారు. టెలిగ్రామ్, ఇతర యాప్స్ ద్వారా అందరికీ షేర్ చేశారు. నిన్న వచ్చిన ఓజీ సినిమా వరకు అన్నిటినీ ఏదో విధంగా పైరసీ చేస్తూనే ఉన్నారు. ఇంతకాలం ఇలాంటి వ్యవహారాలు విదేశీ గడ్డపై జరుగుతూ ఉన్నాయని భావించారు. హైదరాబాద్ నడిబొడ్డున చుట్టుపక్కల థియేటర్లోనే జరుగుతున్నట్లు 4-5 నెలల పాటు సైబర్ క్రైమ్ పరిశోధనల్లో తెలియడంతో నిర్మాతలు షాక్ అయ్యారు. రోజురోజుకు అప్డేట్ అవుతున్న టెక్నాలజీతో సినిమాలను పైరసీ చేస్తున్నట్లు కూడా తెలిసిందే. పూర్తి స్థాయిలో దీన్ని అడ్డుకోవాలంటే పటిష్టమైన నిరంతర నిఘా ఒక్కటే మార్గమని మర్చిపోకూడదు. Which is operated from various other countries also, మన neighboring countries కానీ కూడా. సో అవి కూడా వచ్చినాయి కొన్ని బయటికి. సో మన జాగ్రత్తలు ఇప్పుడు మేము కూడా ఏంటంటే వాళ్ళు కూడా మాకు చెప్పింది ఏంటంటే ప్రొడ్యూసర్లుగా మేము సినిమా ఫస్ట్ డే షూట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ మనీ ఫర్ దిస్ ఆస్పెక్ట్. కంటెంట్ ఎంత సెక్యూర్గా ఉంచుకోగలం, మేము జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే మాతో పాటు అట్లాగే డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ వాళ్ళ సిస్టమ్స్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అందరూ చాలా జాగ్రత్త పడాలి వాళ్ళందరూ కూడా. సో వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసి దే హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ మనీ ఇన్ సెక్యూరింగ్ ద హోల్ థింగ్. దాని మూలం ఆగుతుందా అంటే మనం చేసేటప్పుడు వాడు ఇంకోటి కనుక్కుంటున్నాడు. దాంతో నేను ఆన్గోయింగ్ ఇంకా ఎప్పటికీ పర్మనెంట్ చేసుకుంటూ పోవాలి. ఇంకా కొన్ని విషయాల్లో నిర్మాతలు కూడా తప్పు చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తోంది. ప్రైవేట్ ఏజెన్సీలు లింక్స్ తీసేస్తారనే అపోహతో పలువురు నిర్మాతలు వాటికి తమ సినిమా పైరసీ లింక్స్ కనిపెట్టే పని అప్పగిస్తున్నారు. అది సరైన నిర్ణయం కాదని పోలీసు వర్గాలు అంటున్నాయి. దానికి బదులు డిస్ట్రిబ్యూషన్ స్థాయిలో చర్యలు తీసుకోవాలని పోలీసులు అంటున్నారు. అందుకు కొంతమేర నిధులు వ్యయం చేయాల్సిన అవసరం ఉందని పోలీస్ శాఖ అంటోంది. అదే ఫిల్మ్ స్టార్ సినిమా పెట్టుకుని సినిమా తీయొచ్చు, సినిమా స్టార్ని ఎంగేజ్ చేయకుండా. దానికి వాళ్ళు దే ఆర్ కమింగ్ అప్ విత్ డిఫరెంట్ వర్షన్స్. ఇప్పుడు సార్ చెప్పారు, ఇప్పుడు డిజిటల్ ఉన్నాయి కదా యూఎఫ్ఓ మూవీస్ అనేది, తర్వాత క్యూబ్ సినిమా అనేది 2 ఇంపార్టెంట్. దేశం మొత్తంలో 10,000 సినిమా థియేటర్స్ ఉంటే 10,000 సినిమా థియేటర్స్ కావాల్సిన సినిమాలు మొత్తం వీళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి, ఈ 2 కంపెనీసే. ప్రతి సినిమాలో ఇవాళ సినిమా రిలీజ్ లేవు కదా, ఇప్పుడు డిజిటల్ సినిమానే కదా, సాఫ్ట్ కాపీ కదా సినిమా అంటే. ఈ 10,000 సినిమా థియేటర్లో ఈ 2 కంపెనీసే డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. చేసినప్పుడు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి దే హావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సాఫ్ట్వేర్, దే హావ్ టు ఇన్వెస్ట్ ఇన్ టెక్నీషియన్స్, టెక్నాలజీ ఇన్వెస్ట్ చేయాలి వాళ్ళు. సెక్యూరిటీ హాస్ గాట్ ఎ కాస్ట్. సెక్యూరిటీ డజంట్ కమ్ జస్ట్ లైక్ దట్. సెక్యూరిటీ రావాలంటే, సినిమా సెక్యూర్ ఉండాలంటే, అందరూ బతకాలంటే అందరూ ఖర్చు పెట్టాలి. వాళ్ళు చెప్పారు మాకు ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఓన్లీ ఉన్నాయి. ఈ 2025 అంటే 2017, 2015 సాఫ్ట్వేర్స్ ఉంటే ఎట్లా నీకు? ఇండస్ట్రీ, ప్రభుత్వము కలిసి తమ వంతు పనులు చేస్తూనే ఉన్నాయి. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ సెల్ ఏర్పాటు చేశారు. పైరసీ సెల్ హెడ్ రాజ్ కుమార్, నిర్మాత సుప్రియ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, కేరళ తమిళ ఫిల్మ్ ప్రతినిధులతో కలిసి టాస్క్ ఫోర్స్ సెల్ను సంప్రదించారు. దీనికి ముందు చిరంజీవి, నాగార్జున కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరిపారు. పైరసీ 2 విధానాల్లో జరుగుతోంది. క్యామ్ రికార్డింగ్ మొదటిది. దీని ద్వారా థియేటర్లో ఫ్లాష్ వెలగదు, రికార్డ్ చేస్తున్నట్లు కూడా తెలియని విధంగా పైరసీ జరుగుతుంది. దీనికోసం స్టెబిలైజింగ్ యాప్స్ వచ్చాయి. రెగ్యులర్ కెమెరాస్లో కూడా స్టెబిలైజింగ్ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునే సౌకర్యం ఉంది. ఇక హెచ్డీ పైరసీ రెండోది. అందులో మాస్టర్ కాపీని కొట్టేస్తున్నారు. క్యూబ్కి, యూఎఫ్ఓకి నిర్మాతలు మాస్టర్ కాపీ ఇస్తారు. దాన్నే అదర్ కంట్రీస్కి, థియేటర్స్కి పంపి కేడిఎం కీస్ ఇస్తారు. పైరసీదారులు దాన్ని కొట్టేస్తున్నారు. ఫేక్ సర్వర్ అడ్డం పెట్టుకుని దొంగిలించిన ఈ మాస్టర్ కాపీ ద్వారా హెచ్డీ ప్రింట్స్ను పైరసీ చేస్తున్నారు. నిజానికి పైరసీ వల్ల ప్రభుత్వాలకు కూడా నష్టం వాటిల్లుతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు అదే విషయాన్ని గుర్తు చేశారు.
సో నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, దీని ద్వారా ఈరోజు సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇంపాక్ట్ పడుతుందో, జిఎస్టీ రూపంలో ప్రభుత్వాలకి 18% రెవెన్యూ వస్తుందండి. ఇది అందరు చాలా ఇందాక 3000 crores రెవెన్యూ జనరేట్ అయింటే దాని ద్వారా 18% గవర్నమెంట్ రెవెన్యూ ఉంది దాంట్లో. మనందరికీ తెలిసి ఈరోజు జిఎస్టీ సినిమా పైన 18 రూపీస్, ప్రతి 100 రూపీస్కి 18 రూపీస్ రెవెన్యూ ఉంది. 3000 crores అంటే గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ కూడా పోతుంది. సో నాట్ ఓన్లీ ఇండస్ట్రీ, ఇటు గవర్నమెంట్కి కానీ అటు ఇల్లీగల్ దానికి ఇది పైరసీ అనేది చాలా డ్యామేజ్ చేస్తుంది. సో డిపార్ట్మెంట్కి థ్యాంక్స్తో పాటు మీడియా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పైరసీని అరికట్టేందుకు పరిశ్రమ సమిష్టిగా పోరాడాల్సిన అనివార్యత ఉంది. దీనికి న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సి రావచ్చు. అదే టైంలో లింకులు తీసేయడం పరిష్కారం కాబోదన్నది గుర్తుంచుకోవాలి. పైరసీ చేసేవారి హోస్టింగ్ కంపెనీ ఐడెంటిటీని బ్రేక్ చేయగలగాలి. ఇక థియేటర్స్, క్యూబ్, యూఎఫ్ఓ, ఇంటర్నల్ సెక్యూరిటీస్లో ల్యాబ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ సరిచేయాలి. గతంలో బీసీ సెంటర్లో పైరసీ జరిగేది. ఇప్పుడు అది హైదరాబాద్లో పక్కాగా జరుగుతుందని తెలిస్తే మూలాల్లోకి వెళ్లడం సులభమవుతుంది. సినిమాటోగ్రఫీ చట్టం, కాపీరైట్ చట్టం ప్రకారం పైరసీ చేయడం నేరం. నేరం రుజువైతే వివిధ సెక్షన్ల కింద 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,000 జరిమానా విధించే అవకాశం ఉంది. జైలు శిక్ష, జరిమానా 2 విధించే అవకాశం కూడా ఉంటుంది. అదనంగా 20,000 జరిమానా కూడా పడవచ్చు. పైరసీదారులకు ఆ సంగతి అర్థమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.